హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అమ్మాయిలకి డౌట్ ఉంటుంది, మన పీరియడ్స్ టైంలో మనకి స్టే ఫ్రీ బెటరా లేదంటే మెన్స్ట్రువల్ కప్ బెటరా అని చెప్పి. నేను ఈ రెండింటికి మధ్య నా పర్సనల్ ఒపీనియన్ చెప్పబోతున్నా. మనకి పీరియడ్స్ టైంలో కంఫర్ట్ ఇంపార్టెంట్. మనకి ఆ టైంలో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ టైంలో కూడా మనకి కంఫర్ట్ లేదనుకో, ఎవరు ఏమన్నా ఊరికే చిరాకు పడిపోయి సీరియస్ అయిపోతూ ఉంటాం. అట్లా కాకుండా మనకి ఏది బెటర్, ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది అనేది మనం ఒక చిన్న టెస్ట్ చేసి చూసుకుందాం. టెస్ట్ చేశాక ఏది బెటరో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మెన్స్ట్రువల్ కప్లో ఎంత పడుతుంది, స్టే ఫ్రీలో ఎంత బ్లడ్ పడుతుంది చూద్దాం. కలర్ తీసుకొని మెన్స్ట్రువల్ కప్ ఫుల్గా పోసాను, అది స్టే ఫ్రీ మీద వేసాను. అట్లా ఎన్ని కప్పులు పడితే చూద్దాం. 1.5 కప్కే స్టే ఫ్రీ ఫుల్ అయిపోయి మొత్తం అంటేసింది. నా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ అంతా అంటేసింది. అదే మెన్స్ట్రువల్ కప్ అయితే అట్లా కాదు. నువ్వు మార్నింగ్ పెట్టారంటే ఆఫ్టర్నూన్ దాకా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మెన్స్ట్రువల్ కప్. మరే నైట్ పడుకునే ముందు పెట్టారా మార్నింగ్ 4-5 దాకా మనం కప్పు రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరే చూసారు కదా రెండిట్లో ఏ ప్రోడక్ట్ మంచిదో. నాకు తెలిసినంత వరకు మెన్స్ట్రువల్ కప్ చాలా బెటర్. కంఫర్ట్ ఉంటుంది, ఇరిటేషన్ ఉండదు, ఏం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ చాలా మంచిగా శానిటైజ్ చేసుకోవాలి. మెన్స్ట్రువల్ కప్ని హాట్ వాటర్లో బాయిల్ చేశాక దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మెన్స్ట్రువల్ కప్ ఏ పొజిషన్లో ఉండి ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలని నేను చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ మనం ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలి, నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లనే చేసుకోవాలి. యూ షేప్లో అయినా వి షేప్లో అయినా. మీరు గూగుల్లోకి వెళ్ళారు, ఇంకా చాలా షేప్స్ చూపిస్తారు అది ఎట్లా పెట్టుకోవాలని. నాకు తెలిసిన మాత్రం 2 షేప్స్ మాత్రమే. అసలు నేను మెన్స్ట్రువల్ కప్ వాడడానికి రీజన్ ఏంటి తెలుసా? ఒకసారి మేము ట్రావెల్ చేస్తున్నాం బస్సులో, అది కూడా వైజాగ్ దాకా. ఏమైందంటే నాకు సడన్ పీరియడ్స్ వచ్చింది బస్సులో. అది కూడా నాకు ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందో కూడా నాకు అర్థం కాదు. అయితే సడన్ బస్సులో పీరియడ్స్ అయితే ఏం చేయాలో తెలీదు. స్టే ఫ్రీ అయితే పట్టుకున్నా, బట్ ఇన్నర్స్ పట్టుకోలేదు. ఏం చెయ్యాలి? ఆ బస్సు ఆపరు. ట్రైన్ అయితే ఏమైనా చేయొచ్చు, బట్ బస్సు ఎక్కడ ఆపుతారో కూడా తెలియదు కదా. ఇంత సఫర్ అయ్యానంటే వైజాగ్ వెళ్ళిన దాకా ఏం చేయాలో అర్థం కాలే. ఒక దగ్గర బస్సు ఆపారు, బట్ నా దగ్గర ఇన్నర్స్ లేవు. ఫుల్ హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లే. అప్పుడు నా కాటన్ చున్నీ తీసుకొని ఎట్లానే అడ్జస్ట్ చేసుకొని వైజాగ్ దాకా అయితే వెళ్ళిపోయాము. ప్రాబ్లం ఎవరైనా మర్చిపోతారు. ఒకళ్ళు స్టే ఫ్రీ తేడం మర్చిపోతారు, ఇన్నర్స్ పెట్టుకోవడం మర్చిపోతారు. ట్రావెలింగ్ జర్నీ కదా, ఫాస్ట్గా టైం అయిపోతుందని హడావిలో ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతారు. నేను ఈ రీజన్ వల్లే మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అదే రీజన్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎవ్రీ మంత్ 45 రూపీస్ ఆ ప్యాడ్స్ మీద స్పెండ్ చేయాలంటే నాకు అంత కష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్, జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే రిటర్న్ వచ్చినప్పుడైనా స్టే ఫ్రీ అవి తీసుకొని వచ్చుకుంటారు. అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళకి అట్లా కాదు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఎవరో ఒకరు తేవాలి. ఇప్పుడు హస్బెండ్స్ అంటే ప్రతిసారి తేడానికి అవ్వదు, ఒక్కొక్కసారి ఆఫీస్లో ఉంటారు, వాళ్ళకి ఎట్లా అవుతుంది తేడానికి. అందుకని చెప్పి మీరు ఈ మెన్స్ట్రువల్ కప్ తీసుకున్నారు అనుకో, 2.5 years దాకా ఇది రీయూజబుల్, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరిని తెమ్మని అడగాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు హెవీ ఫ్లో అయినా లో ఫ్లో అయినా ఎంత హెవీ అయినా కూడా అది నిండిందంటే వంపేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే. ఒకవేళ మెన్సెన్స్ అయిపోయింది అనుకో, పీరియడ్స్ అయిపోయాక దాన్ని మంచిగా వాష్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ ఈజ్ ది బెస్ట్. ప్రతి దానికి మెన్స్ట్రువల్ కప్ పర్ఫెక్ట్. నేను చెప్పే సజెషన్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు హెవీ బ్లీడింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేస్తారు కదా, అప్పుడు మాత్రం ఈ మెన్స్ట్రువల్ కప్ పెట్టుకొని వెళ్ళకండి. ఎందుకంటే ఈ మెన్స్ట్రువల్ కప్ మన యూరిన్ బ్లాడర్లో సెట్ అయిపోతుంది కదా, అప్పుడు మన బ్లాడర్ పెద్దగా అనిపిస్తుంది. ఆ స్కాన్ తీసిన వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఏమో అనుకుంటారు. ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ టైంలో మీరు విస్పర్ పెట్టుకొని వెళ్తేనే బెటర్, జస్ట్ ఆ స్కాన్లకి వెళ్ళినప్పుడు అయితే. కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.